డిఎస్సి సైకాలజీ ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. సాధికారత్వ శైలి పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోన్ రూపొందించిన వారు. గెస్సెల్ ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఉత్పాదకత స్తబ్దత. సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞ పరీక్షల ద్వారా ఆమె వయసు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రి ప్రజ్ఞాలబ్ధి 150. శివకు ఒక దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి, కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు. ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ. ఉపగమ క్రింది వారిలో రూప సిద్ధాంతవేత్త హిప్పోక్రటీస్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు గాల్టన్. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది, తర్వాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. అనుకూల బదలాయింపు క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఉచ్చారణ. మస్తిష్క పక్షపాతం అనేది చలన వైకల్యం. నిర్దేశిత మంత్రం గురించి సరైన వాక్యాలు. ఇది సమస్య కేంద్రిత మంత్రణం. మంత్రణకుడు అధిక ప్రాధాన్యత వహిస్తాడు. సహాయార్థికి స్వేచ్ఛగా చర్చించే అవకాశం ఉండదు. వైరస్కి పూర్తి పదం విటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం 75%. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం 6 నుంచి 8వ తరగతి విద్యార్థులు ఇంటి పని కేటాయించిన సమయం వారానికి 4 to 6 hours. స్వయం అనే ఎంఓఓసి ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు ఏఐసిటిఈ మరియు ఎంహెచ్ఆర్డి.